ఎన్నో ఏళ్ల క్రితం ఒక పచ్చగా ఘనమైన అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ చెట్టు రసభరితమైన తీపి మామిడి పళ్ళతో నిండిపోయి ఉండేది. ఒకరోజు ఒక మొసలి ఈదుకుంటూ నదీ తీరానికి వచ్చింది. దయగుణం కలిగిన కోతి వెంటనే మొసలికి కొన్ని మామిడి పళ్ళు ఇచ్చింది. మొసలి వాటిని రుచి చూసి ఆ తీపికి ముగ్ధమైంది. ఆ రోజు నుంచి హ్యాపీటోన్ కోతి మరియు మొసలి మంచి స్నేహితులు అయ్యారు. ప్రతిరోజో కోతి అతనికి మామిడి పళ్ళు ఇచ్చేది. పై ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ రోజులు గడిపేవారు. కాని ఒకరోజో మొసలి కొంతమంది మామిడి పళ్ళు ఇంటికి తీసుకెళ్ళింది. దాని భార్య దురాశతో "ఈ పళ్ళు ఇంత తీపిగా ఉంటే ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో" వెంటనే తన భర్తను కోతిని ఇంటికి తీసుకురమ్మని బలవంతం చేసింది. మొసలి కలత చెందింది, కాని అంగీకరించింది. మరుసటి రోజో కోతిని తన వెన్నుపై ఎక్కించుకుని నది అవతల ఉన్న ఇంటికి తీసుకెళ్ళి, "అయ్యో, నేను నా గుండెను మామిడి చెట్టుపై వదిలేసి నన్ను తిరిగి తీసుకొల్లి." అక్కడికి రాగానే కోతి ఒక్కసారి చెట్టుపైకి దూకేసింది. నవ్వుతూ అంది, "ఓ మూర్ఖుడా, ఎవరూ తమ గుండెను శరీరం బయట ఉంచుకుంటారు? నన్ను మోసం చేశావు. ఇక మన స్నేహం ముగిసింది." అలా తెలివైన కోతి తన ప్రాణాన్ని తన చురుకైన బుద్ధితో కాపాడుకుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ధ్యానం శక్తి కంటే గొప్పది.